ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం అశ్వత్థామ అతః కుంజరః అనేటటువంటి ఒక మాటని ధర్మరాజు చెప్పడం వల్ల ద్రోణాచార్యులు వారు నిహతుడైపోయాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అయితే ఈ విషయంలో అర్జునుడు ధర్మరాజు గారిది తప్పనే అన్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన శిష్యుడివి, ఏమీ వంచన చేయవు అని అనుకున్నాడు. నువ్వు ధర్మం తప్పవని, అసత్యం ఆడవని అనుకున్నాడు. అటువంటిది నువ్వు అసత్యం పలికావు, దానివల్ల తన కుమారుడు మరణించాడు అని అనుకున్నాడు. కాబట్టి ఈ విధంగా వంచన చేసి సంపాదించుకున్న రాజ్యం మనకి ఏ విధంగా గౌరవం ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని ధర్మరాజు గారి దగ్గర అంటుంటే, అక్కడే ఉన్నటువంటి భీముడు ఇది విని అన్నాడు, అర్జున, ఏమిటి మాట్లాడుతున్నావు? అరణ్యంలో తపస్సు చేసుకునే తాపసులు ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడుతున్నావు. యుద్ధానికి వచ్చిన తర్వాత గెలిచి తీరాలి. ఆ గెలుపు కోసం అనేక మార్గాలు ఉంటాయి. మనం అధర్మం చేసాం, అబద్ధం ఆడామని అంటున్నావు. ఈ ధర్మాలు వాళ్ళకు వర్తించవా? కపటజూతం ఆడి మనల్ని మోసగించలేదా? మన మీద అసూయ అనుకుందాం. ద్రౌపదీదేవి ఏం చేసింది? ఆవిడ్ని తీసుకొచ్చి సభలో అవమానం చేయలేదా? వాళ్ళు చేసిన అవమానాలు, తప్పిన ధర్మము దృష్టిలో పెట్టుకుంటే మనం ఎన్ని చేసినా తప్పు లేదు. దీనిని విడిచిపెట్టు. ఒక పక్క కౌరవ సైన్యం అంతా వచ్చేస్తోంది. నువ్వు కాలిన గాయం మీద ఉప్పు చెల్లినట్టు అక్కర్లేని మాటలు మాట్లాడుతున్నావు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎలా ఎదుర్కోవాలన్న విషయం చాలా కష్టపడి ఆలోచన చేస్తున్నావా అర్జున? ఈ సమయంలో ఇలా మాట్లాడడం ఏమైనా సబబుగా ఉందా? ఏది ఏమైనా నా దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి. నాకు యుద్ధం తెలుసు. కావలసినంత పరాక్రమం ఉంది, శౌర్యం ఉంది, ఆయుధాలు ఉన్నాయి. నేను కౌరవ సైన్యాన్ని ఎదుర్కొంటాను అని ఇంకా అన్నాడు అర్జునుడితోటి. దృష్టద్యుమ్నుడు గురువుగారిని అధర్మంతో చంపేశావని అంటున్నావు కదా. సామాన్యమైన సైనికులు చేసిన పాపం ఏమిటి? పెద్ద పెద్ద యోధులతో యుద్ధం చేసినప్పుడు దివ్యమైన అస్త్రాలతో అంటే అర్థం ఉంది. ఇన్ని వేల మంది సైనికులను చంపడానికి దివ్యాస్త్రాలను ప్రయోగించి అందరినీ తెగటార్చినప్పుడు ద్రోణుడు ధర్మాన్ని పాటించినట్ట? మా నాన్నగారు ద్రోణుడిని చంపే కొడుకు కావాలని యజ్ఞం చేశారు. అందుకోసమే కదా నేను పుట్టింది. అప్పుడు నా జన్మ యొక్క ప్రయోజనం సిద్ధించాలి. ఏమిటి అర్జున తప్పంటూ మాట్లాడతావు? నువ్వు నీ తండ్రి స్నేహితుడైన భగదత్తుని చంపలేదా? భీష్మాచార్యుని చంపలేదా? నువ్వు చంపితే శత్రుపక్షంలో ఉన్నారు కాబట్టి చంపినట్ట, నేను చంపితే తప్పైపోయిందా? అలా మాట్లాడవచ్చా అని అడుగుతూ అన్నాడు, అర్జున, ఎందుకు అక్కర్లేని విషయాలు ఆలోచించి మనసు బాధ పెట్టుకుంటావు? ధర్మరాజు అబద్ధం ఆడడు, నేను ధర్మం తప్పాను. అనవసరపు నిందలు మా మీద ఎందుకు వేస్తావు? ఆయన ధనస్సు పట్టి శిష్యుని మీద యుద్ధానికి వచ్చి శిష్యులను బాధ పెట్టాడు. ద్రోణుడు శిష్యవంచకుడు. మేము ఆయనకు చేసిన ద్రోహం ఏమీ లేదు. నువ్వు ఉత్సాహాన్ని పొంది మళ్ళీ యుద్ధం ప్రారంభించు అంటే అర్జునుడికి దుఃఖం ఆగలేదండి. కన్నీళ్లు తుడుచుకుంటూ దృష్టద్యుమ్నుని వంక కొరకొరా చూస్తూ, నువ్వు ఇలా రోత పుట్టించే మాటలు మాట్లాడుకో అన్నాడు. సాత్యకి అర్జునుడికి శిష్యుడు. ఎప్పుడైతే అర్జునుడు ఇంత బాధపడి మాట్లాడినప్పుడు ధర్మరాజు, భీమసేనుడు, దృష్టద్యుమ్నుడు అర్జునుడికి వ్యతిరేకంగా మాట్లాడితే సాత్యకి తట్టుకోలేకపోయాడు. అర్జునుడికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు నీ నాలుక చీల్చేసి నీ తల పగలకొట్టేదును దృష్టద్యుమ్న. కానీ ఇక్కడ ధర్మరాజు ఉన్నాడు కనుక నిన్ను ఏమీ చేయకుండా వదిలిపెడుతున్నానని సాత్యకి అంటూ భీష్ముని అర్జునుడు చంపాడని అంటున్నావు. నువ్వు మాట్లాడిన దానిలో ఔచిత్యం ఉందా? ఆయన శిబిరానికి వెళ్ళి అడిగితే నన్ను శిఖండి మాత్రమే సంహరించాలి, శిఖండి బాణాలకు నేను మరణించను, శిఖండి ఎదురుగా ఉంటే నేను బాణాలు వేయను, పిడుగుల వంటి బాణాలు వేయగలిగిన వాడు అర్జునుడు, శిఖండిని అడ్డు పెట్టుకుని ధనస్సుకి ధనస్సు చేర్చి అర్జునుడు బాణాలు వేయాలి, ఆ బాణాలకు నేను పడిపోతానని ఈ విధంగా చంపమని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు ఆజ్ఞాపించాడు. అందుకనే అర్జునుడు బాణాలు వేశాడు. అర్జునుడు భీష్ముడిని చంపడానికి, నువ్వు ద్రోణుని చంపడానికి ఎక్కడైనా పోలిక ఉందా? నువ్వు అర్జున్ని తప్పుపట్టి మాట్లాడతావేంటి? భీష్మ మరణానికి కారణమే శిఖండి అంతటి మహాత్ముడు పడిపోవడానికి కారణమయ్యాడు. ద్రోణాచార్యుడు యోగ మార్గంలో వెళ్ళిపోయిన తర్వాత సమయం యొక్క ఖండం కోయడం నువ్వు చేసిన దారుణం. పాంచాల వంశంలో మీ ఇద్దరూ చెడపుట్టారు, అర్జున్ అంటావెందుకు అన్నాడు. దృష్టద్యుమ్నికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఆయన ఒకసారి గతాన్ని జ్ఞాపకం చేశాడు. భూరిశ్రవుడు సాత్యకి యుద్ధం చేస్తున్నప్పుడు సాత్యకి బాగా అలిసిపోతే భూరిశ్రవుడు సాత్యకని నేల మీద పడుకొట్టి కత్తి ఎత్తి సాత్యకి కంఠాన్ని గోయిపోతుంటే ఆ సమయంలో కృష్ణ పరమాత్మ చూసి, నీ శిష్యుడు సాత్యకి మన కోసమని సైంధవుని నిగ్రహించడానికి చేస్తున్న ప్రయత్నంలో మనకి తోడ్పాటు కోసమని వ్యూహం ఛేదించుకుని పరిగెత్తుకుని వచ్చాడు. అటువంటి వాడు బడలిపోయి మరణించడానికి సిద్ధంగా ఉంటే ఊరుకోకూడదు. ఆ భూరిశ్రవని నిగ్రహించమన్నాడు. అర్జునుడు బాణం వేస్తే కత్తి ఎత్తిన భూరిశ్రవని చెయ్యి తెగిపోయింది. ప్రాయోపవేశం చేస్తానని భూరిశ్రవుడు ఎడమ చేత్తో బాణాలను పేర్చుకుంటున్నాడు. పడిపోయిన సాత్యకి లేచి అతని కంఠాన్ని కోసేశాడు. సాత్యకి
నువ్వు ఒకప్పుడు యుద్ధం చేయలేక పడిపోయి చావుకి దగ్గరైన సమయంలో నువ్వు చేయవలసిన యుద్ధాన్ని అర్జునుడు చేశాడు. యుద్ధం చేయకుండా ప్రాయోపవేశం చేద్దామనుకుని కూర్చున్న వాడిని నువ్వు కత్తితో ఆయన కంఠాన్ని కోసేశావు. అప్పుడు ఒక నీతి, నేను ద్రోణుని కంఠం కోసేస్తే ఒక నీతినా? అప్పుడు నువ్వు ధర్మం తప్పలేదా? ఇప్పుడు నేనేనా ధర్మం తప్పిందని దృష్టద్యుమ్నుడు అడిగాడు. ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవాలి అంటే ఎన్నైనా దొరుకుతాయి. ఇది సమయమా, సందర్భమా, కోపం కప్పివేస్తే అన్నీ వదిలిపెట్టేస్తూ ఉంటారు. ఇవన్నీ తలుచుకొని దెబ్బలాడుకోవడం ఎందుకు? చూడండి, చాలా ఇళ్లల్లో జరిగేవే, ఎప్పుడెప్పుడో ప్రస్తుతం జరుగుతున్న విషయాన్ని విదిలేసి ఎప్పుడో అమావాస్య నాడు అట్టలేదు, పౌర్ణమి నాడు పూరెట్టలేదు అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు నువ్వు నాకేమైనా చేసావా? నాకు ఆ విషయం చెప్పావా? నువ్వు చెప్పి చేసావా నాకు? ఇప్పుడు మాత్రం వస్తున్నావా? అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆస్తుల పంపకాలప్పుడు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాలు మాట్లాడుకోవాలంటే చాలా దారుణంగా ఉంటుంది. అందరూ కలిసి వాళ్ళతో పోట్లాడదాం రమ్మంటే సాత్యకి కళ్ళు ఎర్రబడి ఇవాళ దృష్టద్యుమ్నుని సంగతి తేల్చేస్తానని రథం దిగి అతని మీద పడిపోవడానికి వెడుతుంటే ఆ సమయంలో కృష్ణ పరమాత్మ సైగ చేస్తే భీముడు వెళ్ళి సాత్యకిని గట్టిగా పట్టుకున్నాడు. సహదేవుడు వచ్చి సాత్యకితోటి యాదవులు, పాంచాలురు, పాండవులు ముగ్గురూ కలిసి యుద్ధంలో విజయం సాధించాలని కదా మనం ప్రయత్నం ప్రారంభం చేసాం. ప్రారంభం నుంచి ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు కదా, మనలో మనం కలహించుకోవడం అనేది ఏ విధంగానైనా సబబుగా ఉందా అంటుంటే దృష్టద్యుమ్నుడు నీ మాట వినడు, ఒక్కసారి విడిచిపెట్టు, నా చేతి దెబ్బ తింటే బుద్ధి వస్తుందని అంటుంటే కృష్ణుడు, ధర్మరాజు చాలా ప్రయత్నం మీద ఇద్దరికీ నచ్చచెప్పి ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకోకుండా చేసి అందరూ కలిసి కౌరవుల మీదకి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒకసారి కోపతాపాలు ప్రవేశించి అదుపు తప్పితే చివరికి ఎక్కడికి ఎందుకు వెళ్ళామన్నది మర్చిపోయి ఎంత తీవ్రస్థితికి వెళ్ళిపోతుందన్నది ఈ సందర్భం ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కోపతాపాలన్నవి ఎలా అయినా ఉంటాయండి, ఉండకుండా ఉండవు, ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి అక్కడికి ఆ విషయాన్ని మర్చిపోయేటట్టుగా చేసుకోవాలి. చూడండి, అందుకే పెద్దలు ఏమంటూ ఉంటారో తెలుసా అండి, అంతగా కోపం వచ్చేస్తూ ఉంటే అవతలవాడు కూడా తిరగబడుతూ ఉంటే నిశ్శబ్దంగా వేరే గదిలోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చునిరా అంటూ ఉంటారు. అది ఏదో వెటకారంగానో లేకపోతే ఏదో అలా చెప్తారు, కానీ ఆ మాత్రానికే కోపం తగ్గిపోతుందా అనుకుంటే తప్పు. ఎందుకంటే ఆ 10 నిమిషాల్లో మనం అసలు ఎందుకు కోపగించుకుంటున్నాం, ఏంటి, మనం చేసిన తప్పేమైనా ఉందా లేదా అని మన మనస్సాక్షి మనకు ఉంటుంది కదండి. ఆ మనస్సును ఆలోచించడానికి మనం గనక ప్రయత్నం చేస్తే నిజమే, నేను కూడా ఒకనొకప్పుడు ఈ మాటలు అన్నదాన్నే వాళ్ళని, కాబట్టి వాళ్ళు అంటుంటే నేను ఇప్పుడు ఇంత కోపం తెచ్చుకోవడం ఎందుకు, నిజంగా నాలో తప్పు ఉందేమో, అందుకే అలా అన్నారేమో, నా వల్ల బాధపడ్డారేమో వాళ్ళు, సరే క్షమించమనేస్తే వదిలిపోతుంది కదా అనుకుని పశ్చాత్తాపం పడే అవకాశం ఈ 10 నిమిషాల్లో ఉంటుంది. అప్పుడు ఇద్దరి కోపం మటుమాటమైపోయి మళ్ళీ ఒక్కటిగా ఉంటారు. కాబట్టి ఈ ఉదాహరణని మనం పిల్లలకి కనుక చెప్తే చిన్న విషయానికి పెద్ద విషయానికి కోపాలు తెచ్చేసుకోవడం, చేతిలో ఉన్నవి విసిరేయడం, ఇలాంటివి ఏమీ కూడా చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కౌరవుల మీదకి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు అశ్వత్థామ ఏం చేస్తున్నాడండి, వాళ్ళు ఏ రకంగా అయితే తన తండ్రిని అబద్ధం చెప్పి మరణింపజేశారు అని అనుకుంటున్నాడు, ఆ ధర్మరాజు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైపోతున్నాడు. ఈ అస్త్రం ప్రయోగించినప్పుడు పంచభూతాలలో భయంకరమైన ప్రకంపనలు వచ్చాయట. చాలా తీవ్రమైన ఉద్రిక్తతతో భూమి గిరగిరా తిరిగిపోయింది. సూర్యుడు తన తేజస్సును కోల్పోయాడు. దిక్కులన్నీ వణికిపోయాయి. ఆకాశం అదిరిపోయింది. పర్వతాలన్నీ సంక్షోభాన్ని పొందాయి. సముద్రాలు చర్యల కట్టలు దాటిపోయి కెరటాలు ప్రవహించాయి. పిడుగులు పడిపోతున్నటువంటి చప్పుళ్ళు వచ్చాయి. నారాయణాస్త్రం ప్రయోగిస్తే అందులో నుంచి అర్ధచంద్రాకార బాణాలు, నారాచ బాణాలు, ఖడ్గాలు ఎన్నో బయలుదేరి ఆకాశం నుంచి వర్షంలా వచ్చి పడిపోతుంటే పాండవ సైన్యం దెబ్బతింటోంది. కృష్ణార్చులు ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా నిలబడ్డారు. ధర్మరాజు గారికి కోపం వచ్చింది. ఎందుకంటే అందరూ కలిసి అర్జున్ని వ్యతిరేకించారు కనుక కోపం వచ్చి అశ్వత్థామ వేసిన నారాయణాస్త్రాన్ని ఉపసంహరించడం మానేశాడు. దాని మీద ఏ అస్త్రాన్ని ప్రయోగించడం లేదు. కృష్ణుడు కూడా మిన్నుకున్నాడు. మీరు మాటలు చెప్పడం కాదు, యుద్ధం చేయండి అంటున్నారేమో అన్న భావన ధర్మరాజుకి కలిగి ఉంటుంది. ద్రోణాచార్యుని పట్ల చాలా అనౌచిత్యంతో ప్రవర్తించామని అర్జునుడు ఇంత బాధగా ఉన్నాడు. అశ్వత్థామ ప్రయోగించిన నారాయణాస్త్రానికి పాండవ సైన్యం అంతా కకావికలమైపోతున్నా పట్టించుకోకుండా నిలబడిపోయాడని మనసులో అనుకుంటూ ఆనాడు ద్రౌపదీదేవిని సభలో అవమానపరుస్తుంటే ఏమాత్రమూ పట్టించుకోని ద్రోణాచార్యుల వారు చాలా ధర్మాత్ముడా,
ద్రౌపదీదేవి సభను పెద్దలను ఉద్దేశించి అడిగిన ప్రశ్నలకు పల్లెత్తు మాట కూడా జవాబు చెప్పిన ద్రోణుడు ధర్మాత్ముడా? చిన్నపిల్లవాడైన అభిమన్యుని విజృంభణను యుద్ధంలో తట్టుకోలేక అందరూ కలిసి చుట్టూ చేరి కపటబుద్ధితో సంహరించడానికి మార్గదర్శనం చేసిన ద్రోణుడు ధర్మాత్ముడా? మరికొంతసేపు అయితే ఎక్కడ సూర్యాస్తమయ్యి ప్రతిజ్ఞాభంగమయ్యి అర్జునుడు ఎక్కడ అగ్నిప్రవేశం చేసేస్తాడో అని భయపడి పద్మవ్యూహంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే సైంధవుని అడ్డుపెట్టి మనం వెళ్లకుండా చేసి అర్జునుడికి అంత కష్టం కలిగితే మనం బాధపడుతూ చూస్తూ ఉండి మనతో యుద్ధం చేసిన ద్రోణుడు ధర్మాత్ముడా? అవన్నీ ధర్మమైతే అటువంటి ధర్మం మాకు అక్కర్లేదు. నేను ఇప్పుడే నారాయణాస్త్రం వలన చెలరేగిన అగ్నిజ్వాలకి ఎదురు పెడుతున్నాను అని అర్జునుడు మనసులో తృప్తిని పొందుగాక. ఆయన ఎలా కావాలంటే అలా చేస్తాడు. కృష్ణ పరమాత్మ ఏమి చేస్తాడన్నది ఆయన ఇష్టము అని చెప్పి వెళ్ళపోతుంటే కృష్ణ పరమాత్మ బిగ్గరగా కంఠం ఎత్తి సైనికులందరినీ చూసి అరిచాడు. కృష్ణ పరమాత్మ కానీ అర్జునుడు కానీ ఏ విధమైన భేదభావంతో మిన్నకున్నా ఉండేవారు కాదు. వాళ్ళు అలా మిన్నకుండా ఉండడానికి కారణం ఏ యుద్ధం చేయకుండా ఉండటమే ఆ అస్త్రానికి పరిష్కారం. అందుకే పరమాత్మ గట్టిగా అరుస్తూ ఆ అస్త్రం జోలికి వెళ్లకుండా ఉండడమే దాని నుంచి తప్పుకోవడానికి పరిష్కారం. ఎవరూ వాహనాల మీద నిలబడొద్దు, అందరూ కిందకి దిగిపోండి, ఆయుధాలను కింద పడివేయండి. ఆ అస్త్రం వాహనాల నుంచి దిగిపోయి ఆయుధాలను పడివేసి నిలబడిన ఎవరి జోలికి రాదని, ఎవరైనా వాహనం మీద ఉన్న చేతిలో ఆయుధం పట్టుకున్న అగ్నిజ్వాలను కక్కుతూ వారిని సంహరిస్తుందని చెప్పాడు. వెంటనే అందరూ ఆయుధాలను విడిచిపెట్టి వాహనాల మీద నుంచి దిగిపోతే ఆ అస్త్రం ఏమీ చేయకుండా ఆగిపోయింది. అర్జునుడు వారుణాస్త్రాన్ని ప్రయోగిస్తే కొంతవరకు దాని తేజస్సు తగ్గింది. భీముడు మాత్రం రథం మీద నిలబడి అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించినంత మాత్రం చేత యుద్ధం చేయకుండా చేష్టలు తక్కి నిలబడడం నాకు ఇష్టం లేదు. నేను యుద్ధం చేస్తాను, మీరందరూ కూడా యుద్ధం చేయమని పౌరుషవాకులు పలుకుతూ చేత్తో పట్టుకుని గదని తిప్పుతూ రథం మీద నుంచున్నాడు. కృష్ణ పరమాత్మ అంతటి వాడు చెప్పినా కూడా వినకపోతే మూర్ఖత్వమే అనుకుంటారు కదండి. కాబట్టి ఇప్పుడు నారాయణాస్త్రం నిప్పులు కక్కుతూ భీముడి వైపు రావడం మొదలుపెట్టింది. కృష్ణార్జునులు ఎంత చెప్పినా భీముడు వినలేదు. అర్జునుడు ప్రయోగించిన వారుణాస్త్రం వలన ఆ అస్త్రానికి కొంత ప్రభావం తగ్గిందని గమనించిన అశ్వత్థామ నారాయణాస్త్రం యొక్క శక్తిని మరకొంత పెంచాడు. భీముడు రథం మీద ఆయుధం పట్టుకుని ఉన్నాడు కనుక ఆయన మీదకు జ్వాలలు కక్కుతూ వెళ్ళిపోయింది. ఎక్కడ భీముడు సంహరింపబడతాడు అన్న ఆదుర్దాలో కృష్ణార్జునులు పరుగు పరుగున వచ్చి నచ్చ చెప్పి ఆయుధాన్ని పట్టుకుపోవడమే ఈ అస్త్రానికి విరుగుడని చెప్పి చేతిలో ఉన్న ఆయుధాన్ని లాగి భీముని రథంలోంచి కిందకు లాగేశారు. ఆ అస్త్రం పాండవ సైన్యాన్ని చెనకకుండా తనంత తానుగా ప్రభావాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దుర్యోధనుడు ఇంకొకసారి ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించమన్నాడు. మా తండ్రికి ఇచ్చే సమయంలో నారాయణ భగవానుడు చెప్పిన మాట అది ఒక్కసారే ప్రయోగించాలి అని. రెండవ మాట ప్రయోగిస్తే ప్రయోగించిన వారి మీదకి వస్తుంది. అది శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు. ఆ కారణం చేత ఎవరినీ యుద్ధం చేయవద్దని, వాహనాలు దిగిపోమ్మని, ఆయుధాలను కింద పడవేయమని చెప్పాడు. కాబట్టి ఎవ్వరూ మరణించలేదు. దానివలన తన సైన్యం కాపాడుకోగలిగాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఉండగా ఎన్ని దివ్యాస్త్రాలు కౌరవులు పాండవుల సైన్యం మీదకి పంపినా ఏమీ హాని కలగదని, ఏమీ చెయ్యలేదని చెప్పి తెలుసుకుని మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభం చేశాడు అశ్వత్థామ. చాలా కోపంతో ఉన్నాడు కనుక సాత్యకిని దృష్టద్యుమ్ని తీవ్రమైన బాణాలతో కొట్టి మూర్ఛిల్ల చేసి ఆ విజృంభణలో మెరిసిపోతూ అర్జునుడితో పాటుగా యుద్ధానికి వచ్చిన పురవంశీయుడు అయిన వృద్ధక్షత్రుని సంహరించాడు. అశ్వత్థామ భయంకరమైన యుద్ధం చేస్తూ పాండవ సైన్యం మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించగా అప్పటికప్పుడు ఒక ఔక్షాహిణి సైన్యం నశించిపోయింది. చతురంగ బలాలన్నీ నశించిపోయి ప్రళయాగ్ని వలె ఆ అస్త్రం విజృంభిస్తున్న సమయంలో అర్జునుడు బ్రహ్మాస్త్రం ప్రయోగం చేసి ఆగ్నేయాస్త్రాన్ని అణిచివేశాడు. దానితో పాండవ సైన్యం రక్షించబడింది. ఏ అస్త్రం ప్రయోగించినా కృష్ణార్జునులు దానికి విరుగుడు ఏదో ఒకటి చేస్తున్నారు. దానివలన అనుకున్న ఫలితం రావడం లేదని చాలా బాధపడి దివ్యాస్త్రాలను ప్రయోగించడం వలన ఏ విధమైన ప్రయోజనం లేదని సిగ్గు లేకుండా ఇంకా యుద్ధం చేయడం ఎందుకని చేతిలో ఉన్న ధనస్సుని కింద పడివేసి తల వంచుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అశ్వత్థామ. ఆ సమయంలో వెలిగిపోతున్న మెరుపులతో ఒక నల్లని మేఘం ఆకాశం నుంచి భూమి మీదకి దిగి వచ్చిందా అన్నట్టుగా వ్యాసభగవానుడు అశ్వత్థామకి దర్శనం ఇస్తే వినయంగా నమస్కారం చేసి చాలా బాధతో గద్గదమైన స్వరంతో వ్యాసుని ఉద్దేశించి, నేను పాండవ సైన్యం మీద ఆగ్నేయాస్త్రం వేశాను, అది పనిచేయలేదు. ఎందువల్ల ఇలా జరుగుతోంది? ఏమిటి ఈ మాయ? ఎందుకు కృష్ణార్జునులను అది దహించలేకపోయింది? దయచేసి నాకు కలిగిన సంశయాన్ని పోగొట్టమని అడిగాడు. దానికి వ్యాస భగవానుడు ఒక అద్భుతమైన రహస్యాన్ని చెబుతున్నాడు. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు లోకాలను రక్షించడానికి నారాయణ మునిగా అవతరించాడు.
ఆయన మైనకా పర్వతం మీదకు వెళ్ళి కూర్చుని పరమశివుని గురించి గొప్ప తపస్సు చేశాడు. నారాయణుడు చేసినటువంటి తపప్రభావం వలన శివుడు ప్రత్యక్షమయ్యాడు. నారాయణ ఋషి గాలి మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ 2 చేతులు పైకి ఎత్తి చేసిన గొప్ప తపస్సుకి ఫలితంగా ప్రత్యక్షమైన శివుని దర్శనం చేసిన మనసులో వచ్చిన పొంగు వాగ్రూపంగా ప్రవహించగా శివుని స్తుతి చేశాడు. ఆ శివుని గొప్ప స్వరూపం వర్ణిస్తున్నాడు. కొప్పులో చంద్రరేఖ ప్రకాశిస్తోంది. చేతిలో త్రిశూలం, పినాకం మొదలైన ఆయుధాలను పట్టుకున్నాడు. గొప్ప పాముని యజ్ఞోపవీతంగా వేసుకుని వెలిగిపోతున్నాడు. విరూపాక్షుడైన పరమశివుని చూసి పద్మాక్షుడైన నారాయణముని నేల మీద పడి నమస్కరించి లేచి అంజలి ఘటించి ఆయనను ప్రస్తుతించాడు. ఈ జగత్తంతా నీ వల్లనే పుట్టింది, నీ వల్లనే రక్షించబడుతోంది. స్థావర జంగమాత్మకైన ఈ జగత్తు పుట్టడానికి, రక్షించబడడానికి కారణమయ్యావు కాబట్టి మహేశ్వరుడిని శృతులు కీర్తిస్తున్నాయి. ఈశ్వర, నీ నుంచి వచ్చిన వేదాలు ధర్మాన్ని ప్రతిపాదిస్తాయి. ఆ వేదాలను బాగా చదువుకుని స్మృతిలో ఉంచుకుని ధర్మాన్ని చెప్పేవారు వేదంలందు నిష్ణాతులై ఉండి ఎప్పుడూ వేదాన్ని పలికే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ రూపంగా నీ నుంచి సంభవించినవారు. ధర్మ ప్రమాణమైన శృతులను అందించి ప్రచారానికి కూడా అవకాశం కల్పించిన వాడివి. వేదవేత్తలైన వారు, వేదములను మనసులో నిలబెట్టుకున్న వారైన మహాపురుషులను సృజించిన వాడిని శంకరుని స్తోత్రం చేసి, ఓ పరమశివ, తత్వమసి మొదలైన శృతి చివర ప్రతిపాదింపబడిన ఉపనిషద్ వాక్యాలను నిన్ను అర్చన చేసిన వారు చిట్ట చివరకు జనన మరణ చక్రం నుంచి విడుదల పొంది మోక్షం పొందేటట్టుగా అనుగ్రహించగలిగిన పరబ్రహ్మ స్వరూపమైన శంకర, నీకు నమస్కారం అని స్తోత్రం చేస్తే ప్రసన్నుడైనటువంటి శంకరుడు ఏం కావాలి అని అడిగితే, నాకు ఎవరికీ సాధ్యం కాని స్వభావాన్ని కరుణించవలసిందని నారాయణముని అడిగితే, ఓ నారాయణ, ఇకపైన నరుల చేత, సురుల చేత, గంధర్వుల చేత, గరుడుల చేత, నాగుల చేత ఏ భయాన్ని లేకుండా, మరణం పొందకుండా, శారీరకమైన బాధ కలగకుండా, స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టిలో ఉన్న ఏ ప్రాణి చేత ఏ విధమైన నొప్పి పొందవలసిన అవసరం లేకుండా, అస్త్రముల చేత శస్త్రముల చేత ఖేదం పొందకుండా, తడి పొడి వస్తువుల చేత హాని పొందకుండా, నిన్ను నిర్జించగలిగిన వాడు లేకుండా నేనే నీతో యుద్ధం చేయలేనంత గొప్ప స్థితిని పొందేదవుగాక అని ఆశీర్వదించాడు. ఆ నారాయణుడు తపస్సు చేస్తే ఉద్భవించిన వాడు నరుడు. ఆ నరనారాయణులే కృష్ణార్జునులుగా ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళు సాక్షాత్తుగా దైవస్వరూపాలు. వారు ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో ఇలా అవతరిస్తూ ఉంటారు. వాళ్ళు శివుని అనుగ్రహానికి పాత్రులైన వారు. అశ్వత్థామ, నువ్వు కారణ జన్ముడివి, చాలా ప్రభావం కలిగిన వాడివి. గత జన్మలో మట్టితో పరమశివుని మూర్తిని చేసుకున్నావు. ఆ మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేశావు. కరచరణాదులతో కూడిన శివమూర్తికి పూజ చేశావు. శివుని మూర్తికి పూజ చేసిన అన్ని కోరికలు తీరుతాయి. ఆయన భక్త సులభుడు. కానీ లింగరూపాన్ని పూజ చేయడం అంతకన్నా గొప్పది. వారు ఉపాసన యందు అధికులు. కృష్ణార్జునులు ఇద్దరూ లింగరూపాన్ని పూజ చేస్తారు. ఆ నరనారాయణులిద్దరూ లింగమూర్తి యందు ఆ పార్వతీపతిని ఆరాధన చేస్తారు. కాబట్టి ఉపాసనలో నీకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. శివుని ఏ విధంగా పూజ చేసినా మనోరథాలు నెరవేరుతాయి. కానీ లింగాకారంలో ఉన్న రూపాన్ని పూజ చేయడం అనేది కరచరణాదులతో ఉన్న రూపాన్ని పూజ చేయడం కన్నా ఎన్నో రెట్లు అధికమైన ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళు చేసిన పూజా ఫలితం గొప్పది కాబట్టి అది అలాగే ఉంటుంది. నీకున్న ఫలితం తక్కువ కాబట్టి అనుభవించక తప్పదని చెబితే, పులకాంకురములు వచ్చి పరమశివ వైభవాన్ని మనసులో భావన చేస్తూ ఆనందపడిపోయి సూర్యాస్తమయం అవుతుందన్న కారణం చేత అశ్వత్థామ సైన్యం దగ్గరికి వెళ్ళి యుద్ధం వద్దు, వెళ్ళిపోదామని చెప్పి అందరినీ వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు వ్యాసుల వారు అర్జునుడి దగ్గరికి వెళ్ళారు. అర్జునుడికి వేదవ్యాసులకి జరిగినటువంటి సంభాషణ ఏమిటి, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణలో తెలుసుకుందాం. కాబట్టి ఇవాళ మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, పరమేశ్వరుని పూజ చేస్తే ఎటువంటి మనోవాంఛాలైనా తీరుతాయని. అందుకే చూడండి, శివలింగాన్ని పూజ చేయడం అంటే శివాలయానికి ప్రతిరోజు నిత్యం మనం పొద్దున్నే వెళ్ళిపోతూ ఉంటాం చాలామంది. అలా కాకుండా సాయంత్రం 5:30 ఆ సమయానికి స్నానం చేసి చక్కగా ఉతికారేసిన బట్టలు కట్టుకుని శివాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా శివుడి మూర్తిని దర్శించి, శివలింగాన్ని దర్శించి, కుదిరితే కాసిని పాలు ఏవో ఒకటి పట్టుకుని వెళ్ళి పుష్పాలు పట్టుకెళ్ళి శివుడి మీద వేసి బిల్వార్చన చేసి, అర్చనే అక్కర్లే, బిల్వపత్రం ఒకటి తీసుకెళ్ళి స్వామి మీద వేసినా సరే, అక్కడ కూర్చుని ఆ లింగాన్ని చూసుకుంటూ చంద్రశేఖరాష్టకము, లింగాష్టకము ఏదో ఒకటి నోటికి వచ్చింది, లేదా ఓం నమ శివాయ అనుకుంటూనేనా ఉండి ఒక్క 5 నిమిషాలు ఆ స్వామిని అలా కూర్చుని, నువ్వు ఏ కోరిక కూడా కోరుకోక్కర్లేదు. స్వామి నాకు ఇది చెయ్యి, నా పిల్ల పెళ్లి చెయ్యి, నా పిల్లాడికి ఉద్యోగం వచ్చేటట్టు చెయ్యి, లేకపోతే నాకు ఆరోగ్యాన్ని ఇయ్యి, ఏమీ అడగక్కర్లేదు. అలా కూర్చుని మనస్ఫూర్తిగా స్వామిని
మనసులో ధ్యానించుకుంటూ ఉంటే చాలండి. కేవలం 41 రోజులు అలా వెడితే మనకు తెలియకుండా మనం కోరుకునే కోరికే కాదు, మనం మనసులో అనుకున్న కోరికే కాదు, అన్ని కోరికలు నెరవేర్చి మనం ఎంతో సంతోషంగా ఐశ్వర్యంగా, అంటే ధర్మబద్ధంగా ఉన్న కోరికలేసమే అన్నీ తీర్చి ఆయన ఎంతో సంతోషపెట్టి మనల్ని ఒక ప్రత్యేకమైన ఒక స్థాయికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి శివుడికి వెళ్ళి పరమేశ్వరుడి యొక్క దేవాలయానికి వెళ్ళి మనం పూజించడం అంత ప్రత్యేకత. కాబట్టి రేపు వ్యాసుల వారి మధ్య అర్జునుడి మధ్య ఏ విధమైన సంభాషణ జరిగింది, ఆ తర్వాత యుద్ధం ఎలా కొనసాగింది అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.